హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చిల్లీ చీజ్ టోస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక, ఇప్పుడు హాలిడే సీజన్, హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి అంటూ వచ్చినప్పుడు ఈ చిల్లీ చీజ్ టోస్ట్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా యమ్మీగా ఉంటుంది ఇది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చిల్లీ చీజ్ టోస్ట్ ఇట్లా ఎలా చేయాలో నేను మీకు ఇవాళ చూపించేస్తాను. చూసారా ఎంత చీజీగా, ఎంత బాగుందో ఇది. చూడ్డానికే చాలా బాగుంది కదండి. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. సో ఈ చిల్లీ చీజ్ టోస్ట్ చేయడం ఎలాగో నేను ఇవాళ చూపిస్తాను. చకచకా చూసేయండి, టకటకా చేసేయండి. దీనికి మనకు కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఎక్కువ దీనికి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం ఒక 3 చెంచాల బటర్ తీసుకున్నాం, అంటే వెన్న. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. బటర్ని మనం ఇలాగా కొంచెం ఒక స్పూన్ తీసుకుని ఇలా కలిపేసుకోండి. తరువాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 చెంచా ఉప్పు వేసుకోండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అది కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ వేశాక మనం ఒక స్పూన్ తీసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో మనకైతే చిల్లీ స్ప్రెడ్ రెడీ అయిపోయిందండి. కావాలంటే మీరు దీంట్లో కొంచెం పిజ్జా సీజనింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మన హర్బ్స్ ఉంటాయి కదండి, ఇటాలియన్ హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. ముందుగా బ్రెడ్కి ఒకవైపు అయితే బటర్ రాసుకోండి. రెండో వైపు మనం చేసుకున్న ఈ చిల్లీ పేస్ట్ ఇలా అప్లై చేయండి. బాగా నీట్గా అప్లై చేసేసాక మనం ఇలా ప్యాన్ మీద ఇలా పెట్టేసి దీనిపైన గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదండి, బాగా చీజ్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇలా దీనిపైన ఈ చీజ్ అంతా ఇలా వేసేద్దాం. వేసేసాక మనం ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం చీజ్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టాలి స్టవ్. బాగా లావిష్గా పైనంతా ఇలా చీజ్ వేసేయండి. దీనిపైన మూత పెట్టి దీనిపైన కొంచెం పిజ్జా సీజనింగ్ అలా చల్లానమాట నేను. కొంచెం చల్లుకోండి, లేదంటే మీరు పైన అలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకోవచ్చు. ఇలా చల్లేసాక మనం దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే వదిలేద్దాం. మీకు తెలుస్తుందండి, ఆ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోతుందన్నమాట. అంతవరకు దీన్ని అయితే వేగనివ్వాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది చీజ్. యమ్మీ యమ్మీ చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ విజీ.